నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. 74వ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సులూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆర్డీఓ నేతృత్వంలో 74వ గణతంత్ర వేడుకలను ఎంఆర్ఓ రవికుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందు ఆర్డీఓ జాతీయ జెండాను ఎగురవేసి జాతిని నిర్దేశించి ప్రసంగించారు. అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య ఇంత గణతంత్ర రాజ్యంగా ఏర్పడడానికి ఎంతో మంది కృషి చేశారు, త్యాగాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు బ్రిటిష్ వారితో పోరాడి. కాబట్టి వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు 1885 డిసెంబర్ 28వ తేదీన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి మనం ఒక పద్ధతి ప్రకారం బ్రిటిష్ వారితో పోరాటం వివిధ రకాలుగా చేశాము. అతివాదుల యుగమని, మితవాదుల యుగమని, ఎక్స్ట్రీమిస్టుల యుగమని రకరకాలుగా ఉన్నారు. చాలామంది కూడా తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్లో మన వాళ్ళు ఎంతోమందిని జనరల్ ఓ డయ్యర్ కాల్చి చంపడం కూడా జరిగింది. వారి కృషిలో సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, గాంధీ గారు వీళ్ళందరినీ కూడా మనము తలుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అయితే 1930 జనవరి 26వ తేదీన రావి నది ఒడ్డున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్వరాజ్య తీర్మానం, మనకి ఇవన్నీ వద్దు, వెసులుబాట్లు కాదు, మాకు వీ వాంట్ స్వరాజ్ అని ఒక తీర్మానం చేసింది. ఎప్పుడు 1930 జనవరి 26 రావి నది ఒడ్డున. అదే డేట్ని మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం 40 ఏళ్ళు వచ్చిన 1950 జనవరి 26ని మనము రిపబ్లిక్ డేగా మనం ప్రకటించుకోవడం జరిగింది. ఓటమి ఎరుగని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 552వ జయంతి సందర్భంగా సులూరుపేట కాపు బలిజ కులస్తులు అందరూ కలిసి స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇప్పుడు అది పెట్టండి తలము నిలబడండి అందరూ సేదు గారు ఎట్లా ముందుకు రండి. త్రిపుల్ చేశాడు నిలబడండి అందరూ నిలబడండి. అది సార్ మీరు కూడా నిలబడండి. రండి. అప్పుడు నెల్లూరి రాజు మనుమసిద్ధి మహారాజు మన బయలుజోడే. వాళ్ళ దానికంటే ముందు వాళ్ళ తాత కూడా ఉన్నాడు, ఆయన దండనాయక ప్రభు, ఆయన కూడా బయలుజోడే. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని రాజబంధువులందరూ కూర్చొని తినడం కాదు మీరు చేయాల్సింది, మండలాల పరిస్థితుల్లో బలిజలు అని కాదు, ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉండో చూసుకుని పంపించేవాళ్ళు. అలా వచ్చిన కృష్ణదేవరాయల అన్న కొడుకు అనంతరాయలు అనంతసాగరం చెరువు తోకముందు పర్యటనకు వెళ్తూ ఉంటే ఇద్దరు వేగుల ద్వారా ముందే రాజబంధువులు వస్తున్నారు, మీరు భోజనాలు ఏర్పాటు చేయమని ఒక ముసలాంకి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2023-24 ఆర్థిక మాసంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి మరో 11 రాకెట్ ప్రయోగాలు ప్రయోగించేందుకు శ్రీకారం చుట్టిందని, అందులో పిఎస్ఎల్వీలు, జిఎస్ఎల్వీలు, గగన్యాన్ ప్రయోగాలతో పాటు చంద్రయాన్ 3, ఆదిత్య తదితర రాకెట్ ప్రయోగాలు కూడా షార్లో ఇప్పటికే సన్నాహాలు జరుపుతున్నట్లు షార్ డైరెక్టర్ రాజరాజన్ మీడియా సమావేశంలో తెలియజేశారు. And all our community a very happy Republic Day. Their activities in space, both in launch vehicle and spacecraft, and we all know we had a wonderful LEM-3 M2 OneWeb mission, which successfully proved the first commercial attempt in LEM-3 vehicle. We also had immediately a suborbital vehicle by the startup Skyroot, which also has been very successful and very celebrated. We take pride that we are enabled Skyroot to launch, and we have whatever hand-holding that is required to be done by Sriharikota, Shah and other centers of ISRO to make it happen. We also had a PSLV launch, which was very successful, and now in the coming year 2023 we have more than 6 exciting missions, which includes Aditya L1, Chandrayaan 3, again OneWeb launch using LEM-3, and some test vehicle orbit demonstrations to make sure that crews can be brought back safely during different times of the Gaganyaan orbit or ascent phase. Like we call it as test vehicle D1 and D2 test, some many ground tests, readiness of all the infrastructure so that we can have a unmanned Gaganyaan G1 mission if possible by the end of this year, so that we can start looking at series of tests and launches and orbiting the crew module before putting our Gaganauts into a manned flight. So this year is going to be exciting. A lot of work, a lot of infrastructure development, a lot of hand-holding the private startups, agencies. We call it
NGE, non-governmental entities, and as well as start hand-holding, collaborating with the industrial consortium who have bagged the rights, bagged the order for making 5 PSLVs, in which Sri Shah will be doing, helping, enabling them to make sure that PSLV production is going on through the industry, and if possible at the earliest to make all the stages of the solid motors, whatever is required, to be made at the earliest. Immediate launch will be our SSLV D2, and if everything goes well, we have to review all the tests. సులూరుపేటలోని కాలంగి నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద 2023-24 సంవత్సరాలకు సంబంధించి దుకాణాలకు సంబంధించిన వేలం పాటలు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మునిపెన్నడూ లేని విధంగా 1,02,00,000 రూపాయలను వెచ్చించి పలువురు వ్యాపారస్తులు దుకాణాలు పాడుకోవడం జరిగింది. ధనావంతులో కలిపి పాట మొత్తమును పాట దిగిన వెంటనే చెల్లించవలేదు. అట్లు చెల్లించిన ఎడల అప్పటి చేయబడు ఎచ్చుపాటదారు ధనావత్తు ఎచ్చుపాట మొత్తములు మినహాయించుకోబడు. దేవస్థానాలకు బకాయి ఉన్నవారు కానీ లేదా ఇతర 3వ హక్కు 1 లక్ష, 4వ హక్కు 2 లక్షలు, 5వ హక్కు 1 లక్ష, 6వ హక్కు గాను 1 లక్ష, 7వ హక్కు గాను 1 లక్ష, 8వ హక్కు గాను 1 లక్ష, 9వ హక్కు గాను 50,000, 10వ హక్కు గాను 25,000 ధనావత్తు చెల్లించి పాటలో పాల్గొనలేదు. ఎచ్చుపాటదారు నుండి రాబట్టుకున్న నిర్ణయం. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యములు విక్రయించుకున్న వారు దేవస్థానం నిర్ణయించిన ధరకి విక్రయించలేదు. టెంకాయ ఒకటికి 25 రూపాయలు, సిట్టు ఒకటికి 50 రూపాయలు విక్రయించుకునేవారు. సిట్టు నందు కొబ్బరికాయ, తమలపాకులు, ఒక్కలు, నిమ్మకాయ, కర్పూరము, సాంబ్రాణి కడ్డీలు తప్పక ఉండవలేదు. కొబ్బరికాయ చుట్టు కొలత 12 అంగుళాలు తగ్గురాదు. అట్లు చేయలేడలా దేవస్థానం వారు తీసుకున్న చర్యలకు బద్దుడై ఉండవలేదు. పసుపు, కుంకుమ, విభూది, గంధం, తేనె, ఆవు నెయ్యి, జాకెట్లు, గాజులు, అరటిపండ్లు, ప్రమిదలు, ఒత్తులు, దీపారాధన నూనె, అమ్మవారి దానములు మాత్రమే విక్రయించవలేదు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.